పెద్దిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా? ప్రతి సంవత్సరం మాల వేయటం కాదు, అవినీతి చేయకుండా నిజాయితీగా బతకాలి. ఈ మద్యం కుంభకోణం గురించి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. రేపు తండ్రి కొడుకులు అరెస్ట్ అయితే ప్రభుత్వంపై గగ్గోలు పెడతారు. తప్పు చేసిన ఎవడైనా జైలుకి వెళ్ళక తప్పదు. మేము తప్పు చేయకపోయినా మా వాళ్లను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఛాలెంజ్ కి పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలి. మద్యం అవినీతి సొమ్ముతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలి. అవి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకుని వారు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. ప్రగల్భాలు ఏమైంది? ప్రగల్భాలు ప్రభుత్వం పోగానే ఏమైంది? సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మా వేస్తావు కదా. నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో నువ్వేం అక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అంతం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు? సంవత్సరం మాలేయడం కాదు. అయ్యప్ప స్వామి చెప్పారా అలాగా? మద్యం నాసిరక మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీయమని? లేదు, తీయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? మీ కుమారుడు ప్రమాణం చేయగలరా? మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నుంచొని అయ్యప్ప దగ్గర ప్రమాణం చేయగలరా? చెప్పండి. నేను అప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆవిడే లేదని చెప్తా. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా ఉంది. ప్రజలకు కూడా తెలియాలి దీని మీద ఇది. ఎందుకంటే రేపు పెద్దిరెడ్డి రామచంద్రరావు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే అయ్యో పాపం వీళ్ళని అరెస్ట్ చేశారే అని సోషల్ మీడియాలో కూడా పెడుతుంటారు, ఇది ప్రజలు పెట్టినట్టు. అందుకే ప్రజలకి ముందే ఈ వివరాలన్నీ తెలియాలి. ప్రజలకి వివరాలన్నీ తెలియాలంటే మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలి. తెలియజేస్తూ ఏదైతే మద్యం కుంభకోణంలో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో ఎప్పుడు అన్యాయం జరగల. మీరు ఎవరిని వేసినా సరే అక్రమంగా వేశారు, అక్రమ కేసులు అరెస్టు చేశారు. మేము అరెస్టు చేసేది అక్రమంగా 2019 2024 వరకు దోచుకున్న ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తుల గురించే మేము చేస్తున్నాం తప్ప ఎవరిని మేము వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి ఇవాళ నేను చెప్పిన ఛాలెంజ్కి పెద్దిరెడ్డి కుటుంబం వస్తే మీరు సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. కాబట్టి అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టుకుని మీ కుటుంబ సభ్యులందరూ ఈ మధ్య వ్యాపారంతో మాకేం సంబంధం లేదు, ఈ మధ్యలో మేము రూపాయి కూడా తినలేదు అక్రమంగా అని మీరు ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్ష కట్టాడు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఊరికే జైలు వేస్తున్నాడంటే మీ కాకమ్మ కబుర్లు ఎవరో నమ్మరాని తెలియజేస్తున్నారు.